జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయనపై కేసులున్నాయని అయినా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేశారని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలు ఎంతకంత అక్కసు వెళ్లగక్కుతున్నారని కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటది, అండర్ అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్ కు నామినేషన్ చేయాలని అడుగుతారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు. మీ అజారుద్దీన్ ఓడిపోయినప్పుడు మేము కూడా కొత్త అభ్యర్థి కాదు, డమ్మీ అభ్యర్థి ఎందుకు అవుతాడు? అంతకుముందు పోటీ చేస్తా కూడా 26,000 ఓట్లు వచ్చినాయి. అజారుద్దీన్ గారి విషయంలో కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా పేరు పట్టిన వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? ఇవాళ మొదటి క్యాబినెట్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఇవ్వలేకపోయినాం, ఇవాళ ఇస్తా ఉన్నాం. దానికి అంత బాధ ఎందుకు అని అడుగుతా ఉన్నాను. అజారుద్దీన్ గారిని క్యాబినెట్ తీసుకోవడం వల్ల మైనార్టీలకి సంక్షేమ అభివృద్ధి చేరడంలో కొంత సులభం అవుతుందని ఉద్దేశంతో వారు తీసుకుంటా ఉన్నాం.